మాట ఇచ్చినాక ఇక ఆలస్యం చెయ్యొద్దు. ఎగస్ పార్టీ వాళ్ళకు అస్సలు సంధియొద్దు అన్నట్టే పనులన్నీ రువ్వడిగా చేసుకుంటూ పోతారు ఏపీ సర్కార్ వాళ్ళు. సంతకాల మీద సంతకాలు పెట్టుడు, అందరు కలిసి కూర్చొని ఆమోదం తెలుపుడు. అబ్బో చిన్నగా లేదు స్పీడు. సీఎం సారు తొలత పెట్టిన 5 సంతకాలకు అందరు ఓకే అన్నారు. పెరిగిన పింఛన్లు, అగ్వకే తిండి పెట్టే క్యాంటీన్లు, కొలువుల నోటిఫికేషన్లు అన్నీగా జల్దిగానే రాబోతున్నాయి. పాండ్రిగా ముచ్చట్లేంటియో ఒకసారి చూద్దాము. సీట్లే ఊకున్నాక ఇక ఆగుడే లేదు. అన్ని సాగబెట్టాలి, సంతకాలు పెట్టాలి, పబ్లిక్ ను దిల్కు చేయాలి అన్నట్టే చేస్తాండ్రు ఇప్పుడు ఏపీ సర్కార్ వాళ్ళు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తత్తిమ మంత్రులంతా కూడి పెద్ద మీటింగ్ పెట్టుకొని ఇప్పటిదాకా సంతకాలు చేసిన ఫైళ్లకు అందరు కలిసి ఆమోదం తెలిపిండ్రు. 3.5 గంటల సేపు గట్టిగానే నడిచిందట మీటింగు. మెగా డిఎస్సి వేసి డిసెంబర్ 10వ తారీఖు లోపట 16,347 టీచర్ పోస్టులు నింపాలని నిర్ణయం చేసిండ్రట. జూలై 1 నుంచే టీచర్ కొలువులు నింపే పని సురువైతదట. ఇక టెట్టు పరీక్ష పెట్టాలనా లేకపోతే టెట్టు పరీక్ష లేకుండానే కొలువులు నింపాలనా అనేది మళ్ళోసారి మీటింగ్ పెట్టుకొని నిర్ణయం చేస్తారట. అంతేకాదు జూలై 1వ తారీఖు నుంచి ఏపీలో ముసలోళ్ళు, వితంతువులకు పెరిగిన పింఛన్లు ఇస్తారట. అంటే ఇది వరకు 3,000 ఇచ్చేది ఇక ఇప్పటి సంది 4,000 ఇస్తారట. ఎలక్షన్లలో ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ నుంచే పింఛన్లు పెంచుతామన్నారు కాబట్టి గడిచిన 3 నెలలకు 1000 చొప్పున వేసుకొని జూలై 1వ తారీఖు నాడు మొత్తం 65 లక్షల మందికి 7,000 రూపాయల పింఛన్ ఇస్తారట. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఇక రద్దయినట్టే. అన్న క్యాంటీన్లు కూడా మళ్ళా సురువైతాయట. ఇక ఇదిట్లుంటే మంత్రులకు మంచి చెడు చెప్పుకుంటా 3 పేజీలలో ముచ్చట్లన్నీ రాసిండట బాబు సారు. ఏ మంత్రి ఎట్లా నడుచుకోవాలి, ఎవరితో ఎట్లా వ్యవహారం నడిపియాలి, మాట తీరు ఎట్లుండాలి, గిసోంటి అన్ని చెప్పిండట. అంతేకాదు మాపటీలు ఏడిటి తర్వాత మీటింగులు పెట్టొద్దనే ఆలోచనలు కూడా నడిచినాయట. అటు మంత్రి లోకేష్ సారు విద్య, ఐటీ కలుపుకొని మొత్తం 3 శాఖలకు మంత్రిగా పగ్గాలు చేతులకు తీసుకున్నాడు. ఇక సారు కుర్చీ మీద బట్ట వారిసి అంత ప్రత్యేకంగా చేష్టాలకు ఆ బట్టలన్నీ తీసి పక్కకు వారేసి ఉత్త కుర్చీ మీద కూకున్నాడు. అందరెట్లనో తాను కూడా గట్లనే కుర్చీల మీద బట్టలు పరిచే అవసరం లేదన్నట్టు చెప్పిండట. ఏమైతే గాని కొత్త సర్కారోళ్ళు కొత్తదనం చూపిస్తాను అనుకుంటారు ఇప్పుడు ఏపీ పబ్లిక్. నువ్వు వస్తా అంటే మేము వద్దంటావా, నువ్వు రాను అంటే మేము ఒప్పుకుంటావా అన్నట్టే నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణలో జంపింగ్ల పంచాది. కార్ పార్టీలకెళ్ళి చేయి పార్టీలకు ఎమ్మెల్యేలు జంపింగ్లు చేస్తూనే ఉన్నారు. నిన్న మొన్నటి దాకా ఉద్యమ పార్టీని ఇడిచేది లేదు, పెద్ద మనిషిని ఇడిచిపెట్టాం అని జోలి చెప్పిన లీడర్లంతా ఇప్పుడు సపుడుగాక పోయి కండువా మార్చుకుంటుర్రు. అట్లనే జగిత్యాల ఎమ్మెల్యే కూడా మాపటీల పోయి కండువా మార్చిండట. అయితే ఇక్కడనే లొల్లొచ్చి పడ్డది. మరి ఆ లొల్లు ఏంటిది, ఆ వ్యవహారం ఏంటిదో చూద్దాం. మేం పోతామా, గట్లుంటదా అనుకుంటేనే చక్కగా పోయి చేతుల చేస్తున్నారు కారు పార్టీ ఎమ్మెల్యేలు. మొన్న మాజీ స్పీకరు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సారు కారు దిగిపోయిండు. ఇక ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాపటీలు మాటసంగ పోయి కండువా మార్చుకున్నాడు. అంత లోపట్నే నడుస్తాంది. లీడర్లు కండువా మార్చుకొని పోర్టుపోలు విడుదల చేసేదాకా బయటికి ఎరకైతలేదు ముచ్చట. ఆఖరికి చెయ్యి పార్టీ లీడర్లకు కూడా ముచ్చట తెలుస్తలేదట. గంతెందుకు జగిత్యాల ఎమ్మెల్యే చెయ్యి పార్టీల చేరికైతున్న ముచ్చట జగిత్యాలనే ఉండే ఎమ్మెల్సీ చెయ్యి పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సారికే చెప్పలేదట. అసెంబ్లీ ఎలక్షన్లలో ఎగస్ పార్టీ దిక్కు నిలబడి ఓడిచ్చిన ఆయనను ఎట్లా పార్టీల చేరిక చేసుకుంటారు, ఒకటే ఊరల 2 కాతులు ఎట్లా పడతాయి అని అలిగి ఎలుగుల పడుతున్నాడట. ఇప్పుడు పెద్ద మనిషి రాజీనామా పెడతాడని కూడా ప్రచారం నడుస్తున్నది. అందుకే ఇక ఎమ్మటే చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు సార్ ఇంటికి పోయి బుద్ధిగరిచ్చినట్టు చేసిండ్రు. దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యేల మీద కూడా సారు గట్టిగానే గరమైందట. 40 ఏండ్ల శాంతి పదవులు ఉన్నా లేకపోయినా పార్టీనే పట్టుకొని పాకులాడితే గిట్ట చేస్తారా, 4 నాదానయ్యేటట్టు చేస్తారా అని సారు మస్తు బాధపడ్డాడట. కమ్సే కమ్ ఒక్క మాట చెప్పరా అని కోపానికి వచ్చిండట. ఇంకో దిక్కు ఎమ్మెల్యే అదాట్న పోయి చెయ్యి పార్టీ కండువా కప్పుకునేటాలకు కారు పార్టీ వాళ్ళు కయ్యి మందిలేసిండ్రు. ఎమ్మెల్యే ఇంటికాడ లొల్లికి పోయిండ్రు. రాజీనామా పెట్టాలి అని పంచాది పెట్టిండ్రు. మరి వాళ్ళు ఎట్లా సల్లబడతారో అటు జీవన్ రెడ్డి సారును చెయ్యి పార్టీ వాళ్ళు ఎట్లా సల్లగా చేస్తారో గాని జంపింగ్ లో ముచ్చట మాత్రం అసలు సప్పుడే లేకుండా నడుస్తాంది. లోపటనే మాట ముచ్చట్లన్నీ ఒడిచి ఆఖరికి కండువా మార్చుకునేదాకే వాళ్ళకి తెలుస్తలేదు. మరి అట్లా ఇంకెంత మంది లైన్లో నిలబడ్డారో అనుకుంటారు ఇప్పుడు అందరూ.
ఇన్నొద్దులంటే సినిమాలలోనే పవర్ స్టార్, కానీ ఇప్పుడు రాజకీయాలలో కూడా పవర్ స్టార్. అందుకే పబ్లిక్కే కాదు సినిమాలు తీసేటోళ్ళు కూడా సార్ను కలిసేటందుకు పరుగులు పెడుతుర్రు. ఎట్లాగో సినిమాలలోనే మునిగి తేలినాయన కాబట్టి ఆ కష్టాలు బాధలు అన్నీ సార్కు తెలుస్తాయి. ఆ ఆశతోనే తెలుగు సినిమాలు తీసే నిర్మాతలంతా కలిసి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ను కలవనికే పోయిర్రట. మరి సార్ ఏమన్నాడు, నిర్మాతలు ఏమన్నారు తెలుసుకోవాలి కదా. మనోళ్ళు అని అనుకున్నోళ్ళ చేతిలో పవర్ ఉన్నదంటే ఎవరికైనా సంబరమే అవుతుంది. మరి అట్లనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యేటాళ్లకు సినిమా వాళ్ళ సంబరం కాదు పోర్రి, ఇక సినిమాల వాళ్ళకు తిప్పలు ఉండదు అని అనుకుంటుర్రు. ఇప్పుడు అందరూ సినిమాలు తీసే నిర్మాతలంతా కలిసి పట్నంకి వెళ్ళి ఓ విమానం కట్టుకుని ఏపీకి పోయిర్రు. విజయవాడలో ఉన్న ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ అయ్యిర్రు. ఏపీలో సినిమా రంగాన్ని ఎట్లెట్లా ముంగటికి తీసుకుపోవాలి, ఎట్లెట్లా అభివృద్ధి చేయాలి, తిప్పలేవన్నుంటే ఎట్లా పరిష్కారం చేయాలి, అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటారు కావచ్చు అని అనుకుర్రు. చాలా మంది నిర్మాతలు ఆపతి సాపతి చెప్పుకుంటారని అనుకుర్రు. కానీ ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ సార్ను సంతోషం కొద్దీ కలిసిపోవాలనే వచ్చిర్రట. అన్నట్టు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా మీటింగ్లో కూర్చున్నాడు. ఇక మీటింగ్లకి వెళ్ళి బయటికి వచ్చిన నిర్మాతల మోకాలలో సంబరం గట్టినే కనిపించింది. సీఎం సార్కు డిప్యూటీ సీఎం సార్కు ఓ ముహూర్తం పెట్టుకుని సన్మానం చేస్తారట. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒక రోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. ఇప్పుడు ఇద్దరు పెద్ద సార్ల ముంగటే సినిమా పరిశ్రమ సమస్యలు చెప్పుకుంటారట. ఇంకో ముచ్చటేంటిదంటే నిర్మాతలు ఉప ముఖ్యమంత్రిని కలవనికే పోతుంటే వాళ్ళంటనే ఉండి ఎమ్మెల్యే రఘురామ సార్ కూడా పోయిండు. అయితే మీటింగ్లనైతే కూసోలేదట. సినిమా వాళ్ళతోని మంచి దోస్తాను ఉన్నది కాబట్టి ఎమ్మటి పోయినట్టు చెప్పుకొచ్చిండు. గంతేకాదు సినిమా వాళ్ళకు తిప్పలేం ఉండదు, అంత సార్ చూసుకుంటాడు అన్నట్టు మాట్లాడిండు. మొత్తానికి పోయిన 5 ఏళ్ళు సినిమాలు తీసే నిర్మాతలకైనా హీరోలకైనా జర తిప్పలైనట్టే అనిపించింది. కానీ ఇప్పుడు ఆ తిప్పలు ఉండదు, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రే పెద్ద స్టార్ హీరో కాబట్టి అని అనుకుంటుర్రు పబ్లిక్ అంతా. మరిగా ఏమైతుందో చూడాలి. తెలంగాణలో షై పార్టీ అధికారంలోకి వచ్చినాక తొలుత పెట్టిన అసెంబ్లీ మీటింగ్లో పొట్టు లడాయి నడిచింది. అటు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినాక చంద్రాల్ సారు సీఎం అయ్యిండు, మంత్రులు ప్రమాణం చేసిర్రు. అసెంబ్లీ మీటింగ్ పెడితే ప్రతిపక్షమే కానరాలేదు. అట్లనే ఇప్పుడు ఢిల్లీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాక తొలుత పార్లమెంట్ సమావేశాలు పెట్టిర్రు. ఇక తొలుత నాడు గయ్యెట్లా నడిచినాయో ఒకసారి చూసేద్దాం పారి. చలో ఢిల్లీ పార్లమెంట్ లో మాట ముచ్చట సురువైంది. ఈసారి ఢిల్లీ పార్లమెంట్ కు ఎక్కువ మంది కొత్తోళ్ళే వచ్చారు. అందులో మన తెలుగు రాష్ట్రాలకేంచి మంత్రులైన వాళ్ళు ఓ 5 ఉన్నారు. ఇక తొలతనాడు ముచ్చట్లు చాలా ఉడే ఆలస్యం. తెలుగు రాష్ట్రాలకేంచి కేంద్రంలో మంత్రులైన వాళ్ళు తెలుగునే ప్రమాణ స్వీకారాలు చేసారు. బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున, గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన గిట్లా మనోళ్ళు తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తే ఇటు ప్రధాని మోదీ సారు ప్రమాణం చేసేటందుకు రాగానే ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ సారు రాజ్యాంగం బుక్ను మీదికి లేపి చూపించిండు. తొలతనాడు లోక్సభ అంతా ఎంపీల ప్రమాణాలతో నడిచింది. ఇక ఇదిట్టుంటే ఇటు తెలంగాణకేంచి కేంద్రంలో మంత్రి అయిన కిషన్ రెడ్డి సారు పట్టుపంచ కట్టుకుని లోక్సభకు వచ్చిండు. అటు ఏపీకేంచి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సారు ఏకంగా సైకిల్ మీదనే పార్లమెంట్ కు వచ్చిండు. ఆగా చూడు ఎట్ట దొక్కుతున్నాడో సారు సైకిల్.
గిట్ట తొలతనాడు ఏందక్కో 280 మంది దానికి ప్రమాణం చేస్తే తదిమ 260 మంది మంగళవారం నాడు ప్రమాణం చేస్తారట. 26వ తారీఖు నాడు లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటే 27వ తారీఖు నాడు రాష్ట్రపతి మాట్లాడుతుందట మైకులా. ఇక 28 కేంచి రచ్చసాలవుతుంది అన్నట్టు. ఆఖరికి 2వ తారీఖు అన్నా 3వ తారీఖు అన్నా ఏదో నాడు సందు చూసుకొని ప్రధాని మోదీ సార్ మాట్లాడతారట. ఇక ఈ పారి ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమి కూడా గట్టిగానే ఉన్నది కాబట్టి లోక్సభల సమావేశాలు వాడి వేడిగా నడుస్తాయి అనుకుంటున్నారట చాలా మంది దానిక. మరి చూడాలి ఎట్టయితే ఏంది అనేటిదిగా. గంజాయి పాడుగాను 2 తెలుగు రాష్ట్రాలలో సాప కింద నీళ్ళ లెక్కన పాకుతున్నది. గంజాయి మత్తుకు షిత్ అవుతుర్రు చదువుకునే పొల్లగాండ్లు. ఆ మత్తులో ఎప్పుడు ఏం చేసేది తెలుస్తలేదు. పోలీసోళ్ళు ఎన్ని చెకింగ్లు చేస్తున్నా దినం ఎక్కడనో కాడ గంజాయి బస్తాలకు బస్తాలు పట్టుబడుతున్నది. అందుకే ఇట్లయితే కాదని ఏపీల గద్దెనెక్కిన కొత్త సర్కారోళ్ళు గట్టి ఎగరం చేసిర్రు. ఇక గంజాయి కాదు కదా దాని పేరు కూడా వినబడకుండా చేస్తారట. ఎలక్షన్ల ప్రచారం అప్పుడు కూటమి లీడర్లు ఎక్కడికి పోయినా అందరికీ వినిపించేటట్టు గట్టిగా చెప్పిన ముచ్చట గంజాయి ముచ్చట. చాక్లెట్లు బిస్కెట్లు దొరికినట్టు ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది, అడ్డు అదుపు లేకుండా అమ్ముతుర్రు, పిపరమెంట్లు కొనుక్కున్నట్టే కొంటుర్రు అని చంద్రబాబు సారు గట్టిగా గరమైండు. అప్పట్లా చదువుకునే పొల్లగాళ్ళు జిందగీ బర్బాద్ చేసుకుంటుర్రు అని కూడా సార్ బాధపడ్డాడు. అందుకే ఇప్పుడు కేబినెట్ మీటింగ్ లో మంత్రులంతా కూర్చొని గంజాయి మీద గట్టిగానే చర్చ చేసిర్రట. ఎట్లనన్నా వేసి గంజాయిని లేకుండా చేయాలని కంకణం కట్టుకుర్రాట. ఎట్లా చేయాలి ఏం చేయాలి అని మాట ముచ్చట్లన్నీ ఒడిచినాక 5 మంది మంత్రులతోని ఓ కమిటీ ఏర్పాటు చేసిర్రాట. హోం మంత్రి అనిత, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఇంకో 2 మంత్రులు సత్యకుమార్, సంధ్యారాణి. ఈ 5 మందితో కలిపి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిర్రాట. 100 దినాలలో గంజాయి డ్రగ్స్ అనే ముచ్చట్లు ఇనిపియకుండా చేయాలని చూస్తుర్రాట. ఇప్పటికే హోం మంత్రి ఆర్డర్ లేచేటాళ్లకు పోలీసోళ్ళు గంజాయి మీద గట్టిగా నజరేసిర్రట. చెక్కింగ్లు జోరుగా నడుస్తున్నాయట. అట్లనే గంజాయి తాగితే ఏమైతుందో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పే మీటింగ్లు కూడా పెడతారట. ఏమైతే గాని 5 మంది మంత్రులతోని కమిటీ వేసిర్రంటే ఏపీలో గంజాయి అంతు చూసేటందుకు గట్టిగా పంతం పట్టినట్టే ఉన్నారు కొత్త సర్కార్ వాళ్ళు. మరి లేకపోతే గంజాయిల మానవాడ ఉత్త పుణ్యానికి చదువుకునే పొలగాండ్లు పాగలైతుర్రు, పానం ఖరాబ్ చేసుకుంటుర్రు. అందుకనే ఎంత జల్దిగా అయితే అంత జల్దిగా గంజాయి అనే పేరు కూడా వినబడకుండా చేయాలి అని కోరుకుంటుర్రు పబ్లిక్. మైకుల ముంగట మాటలు దంచుడే కాదు, సందు దొరికితే చాలు మన లీడర్ సాబులు భలే స్టెప్పులు వేస్తుంటారు. తీన్మారు దోబారు డీజే పాటలకు దుమ్ములేపే స్టెప్పులు వేస్తుంటారు. సందు దొరికినప్పుడు సమయం వచ్చినప్పుడు వాళ్ళ లోపలున్న కళను బయట పెడుతుంటారు. అందరేమో కానీ ఏపీల లీడర్లు పొట్టు పొట్టు స్టెప్పులు వేస్తుంటారు. ఇంతకు మునుపు పంక పార్టీ లీడర్లే అనుకున్నాం, కానీ ఇప్పుడు సైకిల్ పార్టీ లీడర్లు కూడా రఫ్ ఆడిస్తుర్రు. అగో అట్లనే ఓ ఎమ్మెల్యే సారు అభిమానులతో కలిసి దుమ్ములేపిండు. గానే వాళ్ళు అరుసుకున్నారు. పారి నెత్తికి ఆకుపచ్చడి రుమాలు, చేతుల్లో పసుపు పచ్చడి చల్లబట్ట, జోరుగున్నది సార్ సంబరం. ఓల్చుకొని కట్టలను దెంపుకొని జూలు దులిపి దుంకినది ఎల్లో సింగము అనుకుంటా డీజే పాటలకు దుమ్ము లేపే స్టెప్పులు వేస్తున్నాడు. ఇంతకు ఎవరు కావచ్చు గీనే అనుకుంటారు కదా. ఏపీ తిరువూరు సైకిల్ పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సారు ఎమ్మెల్యేగా గెలిచిండనేటి సంబరంలో ఆయన అభిమానులు హైదరాబాద్లున్న తెలుగు తమ్ముళ్ళు నాచారంలో అభినందన సభ పెట్టిలాట. గా సభకొచ్చిన ఎమ్మెల్యే సార్ ఇగో ఇట్ట అభిమానులతో కలిసి మా సంబరంగా స్టెప్పులు వేసిండు. అంతకంటే ముందుగాల సార్ వస్తుండని తెలుగు తమ్ముళ్ళంతా ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. పూల గుత్తులు చేతుల్లో పెట్టి చెల్ల బట్టలు కప్పి సన్మానించారు. ఇక మైకుల ముంగట మాట్లాడుకుంటా పనిల పని అని ఏపీలున్న పంక పార్టీలను ఓ మలక గట్టిగానే అరుచుకున్నాడు ఎమ్మెల్యే సారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అరాచక పాలన నుండి ఆంధ్రప్రదేశ్ని కాపాడే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అని, ఆ లక్ష్యంతో రాజకీయంగా అన్ని రకాలుగా సర్దుబాటు చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే అరాచక శక్తిని ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు.
గిట్లా తెలంగాణలో తెలుగు తమ్ముళ్ళ నడమ కూర్చొని సీదా ఏపీలున్న పంక పార్టీ వాళ్లకు సూరి పెట్టిండు. నడమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్లు మెచ్చి మెడ మీద వేసుకున్నట్టే మాట్లాడుకొచ్చిండు. గిట్లా ఏపీల పంక పార్టీ పోయి కూటమి ఎలుగులైనాక ఏపీల లీడర్లల్లా మస్తు జోష్ పెరిగింది. అందుకనే ఇగో ఇట్ట ఏడికి పోయినా పంక పార్టీ లీడర్లకు సూటి పెట్టి పొట్టు అరుచుకుంటున్నారు టీడీపీ లీడర్లు. ఏదైతే ఉంగి అని ఎప్పుడుండేటి ముచ్చట్లే గాని ఏ మాట కా మాట సార్ డాన్స్ మాత్రం అదిరిపోయింది అబ్బా. ఏమంటారు? తిప్పల తీర్చమని పోతే ఇంకో పంచాది ముంగటేస్తారు మన లీడర్లు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకే ఊడిపోయినట్టు చేస్తుంటారు. చాలా మాటలు మన సర్కార్ ఆఫీసర్ల పనితనం చూస్తే కూడా అట్లనే అనిపిస్తుంటుంది. తిప్పలు ఉన్నదని పబ్లిక్ అడగబోతే ఆగో అంటే 6 నెలలు అన్నట్టే చేస్తుంటారు. ఆరిచ్చుకొని తీరిచ్చుకొని ఉన్న తక్లీఫ్లు సక్కబెట్టే లోపల పబ్లిక్ హరిగోసలు పడి ఆగమాగమై ఆఖరికి పానాలు పోయే కథ అవుతుంది. ఇగో గీ ముచ్చట కూడా అట్లనే ఉన్నది చూడుర్రి. వాగు దాటాలంటే వాళ్ళ కాడికి పోయేటంత ధైర్యం ఉండాలి అన్నట్టే తయారైంది పరిస్థితి. అగా చూడాలి ఏరు దాటేటందుకు ఎంత తిప్పలా పడుతున్నారో అక్కడి పబ్లిక్. ఒక ఊరోళ్ళు అలా ఊళ్ళకు రావాలన్నా ఆ ఊరోళ్ళు ఇంకొక ఊళ్ళకు పోవాలన్నా గిట్ట నాటు పడవల మీద కూర్చొని నానుకుంటా పోవాల్సిందేనట. ఇది నేనంటున్న ముచ్చట కాదు, మీరు రాసిన రాతలేం లేవు, గా ఊరోళ్ళే చెప్తూ లేనోళ్ళి అలా తిప్పలేందో. ఇక చెప్పరారే అన్నలు మీ బాధలేందో. మరి మహారాష్ట్ర ఇటు మరి ఎలా రేగుంటా అంతా ఏరియా నుండి 200 గ్రామాలు ఉన్నాయి దిక్కు. ఈ తెలంగాణకు ఈ ప్రాణాయిత గంగకు మధ్యలో ఏదైనా బ్రిడ్జి వస్తే మా జనాలకు కొంచెం ఏదైనా అనుకూలంగా ఉంటుందని మేము మాకు కోరుకుంటున్నాము. దేనికైనా హాస్పిటల్కైనా దేనికైనా రాకపోవడానికి మాకు బాగా ఇబ్బంది. ఇట్లా బ్రిడ్జి లాంటి సౌకర్యం చేస్తే ఏదైనా మాకు అందుబాటులో ఉంటుంది, షార్ట్ కట్తో అవుతుంది. ఇది ఒకటి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా వేమనపల్లి ఊరు పబ్లిక్ పడుతున్న తిప్పలు గీయన్ని గిట్లా తొవ్వలు చక్కగా లేక ఏరు వారిందంటే చాలు నాటు పడవలే దిక్కు అవుతున్నాయట. ఒకటి కాదు 2 కాదు ఏం తక్కువ 200 ఊర్లకు గిదే తిప్పలైతుందట. అగా చూడలి ఒడ్డుకొచ్చి ఎట్ట నిలబడ్డలో పబ్లిక్. అడుపోయిన పడవ ఈటొచ్చిన దానిక పడిగాపులే. ఇక దూరంకెంచి చూస్తే అవతలొడ్డుకెంచి యువతలొడ్డుకు 2 కిలోమీటర్ల కమానం ఉన్నట్టే ఉన్నది. అడుపోయిన పడవ ఈటొస్తే తడవకో 10 మంది ఎక్కుతున్నారు. ఇంకా మీదికెంచి బండ్లు ఏళ్ళు దాటినాక ఆడికెంచి బండ్ల మీద పోయేందుకు సౌలత అయితే అని ఇగో ఇట్లా పడవల మీద ఎక్కించుకొని పోతున్నారు. ఇక పడవలలో ఎక్కిన వాళ్ళు దిగేటి దానిక పానాలు అరిచేతుల పట్టుకొనే పోతున్నారట. గట్టిన ఏదన్నా పెద్ద ఆపదొచ్చినా లేకుంటే గట్టిగా గాలి దుమారం వచ్చినా పెద్ద జల్లు పడ్డా అంతే సంగతులు. అందుకనే ఇక గీ తవ్వెంట ఏటి మీద బిడ్ చేయాలి సారు అని దండాలు దశకాలు పెట్టుకుంటున్నారు అక్కడి పబ్లిక్. ఓట్ల ముంగట వానలు వస్తే మంచిగుండు, లేకుంటే వానకాలంలో ఓట్లు వచ్చినా మంచిగుండు. ఓట్ల కొరకు ఏరు దాటేందుకు తిప్పల పడితే తెలిసేది అక్కడి పబ్లిక్ తిప్పలేందో. ఎండాకాలంలో ఓట్లొచ్చుడుతోని లీడర్లు కార్లల్లో కూర్చొని సాదాగా పోయి సీదాగా వచ్చిర్రు అనుకుంటూ అటగిల్ల గోసలు చూసిన తెలంగాణ పబ్లిక్. మరి చూడాలే ఇప్పటికన్నా సర్కారుల్లో ఏమన్నా బ్రిడ్జి కట్టేందుకు ఉపాయం చేస్తారా, లేకుంటే పబ్లిక్ ను ఇట్టనే తిప్పల పెడతారా అనేదిగా. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.